కార్ సేల్స్ న్యూస్ చూసి వెంటనే స్టాక్స్ కొనేస్తున్నారా? ఆగండి. ఆటో సెక్టర్ లో ఇన్వెస్ట్ చేయాలి అంటే కంప్లీట్ పిక్చర్ అర్థం చేసుకోవాలి. ఈ వీడియోలో మనం ఆటో సెక్టర్ ని డీకోడ్ చేద్దాం. ఆటో సెక్టర్ అంటే కార్స్, బైక్స్, ట్రక్స్ అండ్ ట్రాక్టర్స్ మ్యానుఫ్యాక్చర్ చేసే కంపెనీస్. దీనిని ఒక సైక్లికల్ సెక్టర్ అంటారు. అంటే ఎకనామీ స్ట్రాంగ్ గా ఉన్నప్పుడు వెహికల్స్ కొనడానికి జనాలు రెడీగా ఉంటారు, కాబట్టి సేల్స్ పెరుగుతాయి. అది ఎకనామీ స్లో అయితే సేల్స్ తగ్గిపోతాయి. సో సైకిల్ ని అబ్జర్వ్ చేయడం చాలా ఇంపార్టెంట్. అసలు వెహికల్ సేల్స్ ని ఇంక్రీజ్ చేసే డిమాండ్ డ్రైవర్స్ ఏంటి? ఫస్ట్ వన్ ఇస్ ఇన్కమ్ గ్రోత్. జనాల బయింగ్ పవర్ అంటే కొనే కెపాసిటీ పెరిగితే సేల్స్ పెరుగుతాయి. నెక్స్ట్ ఈజీ లోన్స్. లో ఇంట్రెస్ట్ రేట్స్ ఉంటే ఈఎంఐ మేనేజబుల్ గా ఉంటుంది, సో సేల్స్ బూస్ట్ అవుతాయి. నెక్స్ట్ రూరల్ అండ్ అర్బన్ డివైడ్. రూరల్ ఏరియాస్ లో అగ్రికల్చర్ ఇన్కమ్ బాగుంటే ట్రాక్టర్స్ అండ్ బైక్ కి, అర్బన్ ఏరియాస్ లో జాబ్స్ బాగుంటే కార్స్ కి డిమాండ్ ఉంటుంది. ఇన్వెస్ట్మెంట్ ముందు ఈ మెట్రిక్స్ కంపల్సరీగా చూడాలి. ఫస్ట్ వన్ ఇస్ వాల్యూమ్ గ్రోత్. ఎన్ని యూనిట్స్ సేల్ అయ్యాయని చూపిస్తుంది. ఇది రియల్ డిమాండ్ కి ఇండికేటర్. నెక్స్ట్ ఆపరేటింగ్ మార్జిన్. ఎక్స్పెన్సెస్ పోగా సేల్స్ లో ఎంత పర్సెంటేజ్ ప్రాఫిట్ మిగిలింది. మార్జిన్ ఎక్కువ ఉంటే కంపెనీ ఎఫిషియెంట్ గా ఉన్నట్టు. నెక్స్ట్ మార్కెట్ షేర్. ఇండస్ట్రీ మొత్తంలో ఆ కంపెనీ షేర్ ఎంత. షేర్ పెరిగితే కాంపిటీషన్ లో అది స్ట్రాంగ్ గా ఉన్నట్టు. రిస్క్స్ మాత్రం మర్చిపోవద్దు. స్టీల్, అల్యూమినియం లాంటి రా మెటీరియల్స్ ప్రైసెస్ పెరిగితే ప్రాఫిట్స్ తగ్గుతాయి. గవర్నమెంట్ ఎమిషన్ రూల్స్ స్ట్రిక్ట్ అయితే కంపెనీస్ కి ఎక్స్ట్రా కాస్ట్స్ వస్తాయి. సో కన్క్లూజన్ గా డిమాండ్ డ్రైవర్స్ ప్లస్ కీ మెట్రిక్స్ ప్లస్ రిస్క్స్, ఈ మూడు చూసి అప్పుడే కాన్ఫిడెంట్ గా డెసిషన్ తీసుకోండి. మార్కెటర్స్ తెలుగుకి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నేను సెబీ రియల్ ఎస్టేట్ అడ్వైజర్ ని కాదు. ఈ వీడియో కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కోసం మాత్రమే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.